మన ముందు ఒక రాగా బ్యాక్ సైడ్ ఇంకోలాగా ఉంటే మేబీ ఎవర్ ఇట్ అది ఏ రిలేషన్ అయినా సరే. సో బిహైండ్ దట్ మన ముందు ఒక రాగా బ్యాక్ సైడ్ ఇంకోలాగా ఉంటే మేబీ ఇదేంటి అలా చూస్తున్నాడు సూపులతో రేపులేడు ఎనీ ఫేక్ మాస్క్ ఏమైనా ఉంటాయి. సో వీ కుడెంట్ టేక్ అలాంటివి ఏవైనా లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి. బట్ అలాంటివి నచ్చదు. రిలేషన్ అన్నాక హెల్దీగా ఉండాలి, లాయల్గా ఉండాలి, ఇలాంటివన్నీ ఉండాలి. బట్ ఎక్కడ మనకి అది కనిపించదు ఈవెన్ ఇన్ పార్ట్నర్స్ అయినా. ఓకే, మీరు చూడడానికి చాలా ప్రశాంతంగా ఉన్నారు. యోగా చేస్తారా? మెడిటేషన్ చేస్తారా? ఓకే, ఎవరైనా చెప్పారా లేకపోతే ఇన్స్పిరేషన్ ఏంటి? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నా లైఫ్లో అయితే ఒకే ఒక ఇన్సిడెంట్, అంటే అది బ్యాడ్ అని చెప్పను. That injection cost is literally 17 crore. Yeah. So the దానికన్నా సూసైడ్ చేసుకుంటారండి. yeah. ఒక పర్సన్ని మర్చిపోవాలనుకుంటే లేదా మిమ్మల్ని మీరు మర్చిపోవాలని రెండు ఆప్షన్స్ ఇస్తే రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? ఒకవేళ మర్చిపోవాలనుకుంటే ఏ పర్సన్ మర్చిపోతారు? అంటే సింపుల్, అది ఒక చాయిస్ అన్నమాట. నా లైఫ్లో అయితే ఒకే ఒక ఇన్సిడెంట్, అంటే అది బ్యాడ్ అని చెప్పను. అంటే ఇది సోషల్ క్వశ్చన్. ఒక అసలు అంటే చిన్నప్పుడు సోషల్ కాదు, జనరల్ సోషల్. ఒక పర్సన్లో మీకు ఏ క్వాలిటీస్ నచ్చవు? Backbenching. అంటే For suppose behind the person. ఓకే, ఆమె గురించి వేరే దగ్గర మాట్లాడారు. ఓకే, Backbenching and నా ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ చాలా లాట్స్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ బిట్వీన్ అస్. సో నాకు ఆ పర్సన్ని ఉండకుండా మర్చిపోతే బాగున్ను అని ఈ సిచ్యువేషన్లో అనిపించింది మీరు క్వశ్చన్ చేశాకే. నన్ను నేను మర్చిపోవాలనుకోను, ఎందుకంటే ఐ క్రియేటెడ్ లాట్స్ ఆఫ్ మెమరీస్ విత్ మీ. దట్స్ వై మీ మెమరీ నుంచి అతన్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. Not man, it's a girl. Not a man, it's a girl. Obviously, అలాగే అనుకుంటాం. హ్యాపీ థింగ్స్, సాడ్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. బట్ దిస్ టైమ్ ఐ హ్యావ్ టు డిలీటెడ్ దట్. ఓకే, మీ జీవితంలో మళ్ళీ జరగకూడదనే సంఘటన ఏమైనా ఉందా? ఇలాంటివి ఏమి ఉండవు అనుకో, బట్ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. yeah. Actually we are in medical field, no? That big diseases are లేకుండా ఉంటే మేబీ బెటర్ అని ఫీలింగ్. బంగారం రా. మీన్స్ కరోనా? No, అది కాదులేండి. anything related to death. కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. దేవుడు ప్రత్యక్షమై ఏ జబ్బుకి నయం చేసే మెడిసిన్ కావాలని అడిగితే దేనికి మెడిసిన్ కనుగొంటారు? ఓకే, ఇట్స్ అన్ ఎస్ఎంఏ. రీసెంట్లీ సాయింద మూవీలో పబ్లిష్ చేశారు ఎస్ఎంఏ డిసీజ్. నేను ఆ సినిమా చూడలేదు. ఓకే, ఎస్ఎంఏ డిసీజ్ దట్ ఇంజెక్షన్ కాస్ట్ ఈస్ లిటరలీ 17 crore. సో అది దానికన్నా సూసైడ్ చేసుకుంటారండి. yeah. దేవుడిని అందరినీ కలిసే చాయిస్ ఇస్తే ఏ దేవుడిని కలుస్తారు మీరు? దేనికి అంత కాస్ట్? That actually in SMA gene mutations are there anta. So Okay. that gene is injected artificially. Okay. So that 17 crore cost. అంటే So అలాంటి diseases. ఈ ప్రపంచానికి మీరు ఒకటి ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఆ ప్రపంచానికి ఏది మీరు ఇస్తారు గిఫ్ట్గా? ప్రపంచానికి మీన్స్ of course we are in life saving things, no? అర్థం కాలేదు. We are saving so many lives, no? So that is also a gift for the world. దేవుడిని అందరినీ కలిసే చాయిస్ ఇస్తే ఏ దేవుడిని కలుస్తారు మీరు? For we Jesus అంటే ప్రాపగేషన్ ఎక్కువ ఉంది కదా, అది ట్రూ ఆర్ నాట్ అనేది చూడటానికి. ప్రాపగేషన్ మీన్స్ ఇన్ జీసస్ క్రైస్ట్ everyone is likely to be announced this is the God, this is the man, like 33 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. don't even know. అకౌంట్ అంటే ఇంతమంది నిజమేనా అని తెలుసుకుంటారా? Yeah, of course ఉంటే తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది కదా. అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్. సో మీ జీవితంలో
ఇప్పటిదాకా మీకు ఆన్సర్ దొరికిన క్వశ్చన్ ఏంటి? ఆన్సర్ దొరకని క్వశ్చన్ ఇప్పటికి దాని గురించి మీరైనా చెప్పొచ్చు. ఆన్సర్ దొరకని క్వశ్చనా? ఎస్. చిన్నప్పుడు మ్యాథ్స్ చేసేటప్పుడు అయితే చాలా వాటికి ఆన్సర్స్ దొరికేవి కాదు. నేను ఎవ్రీ బాండ్స్ లైక్ ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా సరే మన ముందు హ్యాపీగా ఉండి అంటే లాయల్గా ఉండి అలా ఉంటే ఆ రిలేషన్షిప్కి బాగుంటుంది. వాట్ ఎవర్ ఇట్, అది ఏ రిలేషన్ అయినా సరే. సో బిహైండ్ దట్ మన ముందు ఒక రాగా బ్యాక్ సైడ్ ఇంకోలాగా ఉంటే మేబీ వాట్ ఎవర్ ఇట్, అది ఏ రిలేషన్ అయినా సరే. సో బిహైండ్ దట్ మన ముందు ఒక రాగా బ్యాక్ సైడ్ ఇంకోలాగా ఉంటే మేబీ ఇదేంటి అలా చూస్తున్నాడు? చూపులతో రేపులేడు. ఎనీ ఫేక్ మాస్క్ ఏమైనా ఉంటాయి. సో వీ కుడెంట్ టేక్ అలాంటివి ఏవైనా లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి. బట్ అలాంటివి నచ్చదు. రిలేషన్ అన్నాక హెల్దీగా ఉండాలి, లాయల్గా ఉండాలి, ఇలాంటివన్నీ ఉండాలి. బట్ ఎక్కడ మనకి అది కనిపించదు, ఈవెన్ ఇన్ పార్ట్నర్స్ అయినా సరే. సో అది నచ్చదు. ఓకే, మీరు చూడడానికి చాలా ప్రశాంతంగా ఉన్నారు. యోగా చేస్తారా? యా, మెడిటేషన్. మెడిటేషన్ చేస్తారా? ఓకే, ఎవరైనా చెప్పారా లేకపోతే ఇన్స్పిరేషన్ ఏంటి? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఐ అక్వైర్ దట్ క్వాలిటీ. దట్స్ వై ఫేస్ ఈజ్ అట్రాక్టింగ్. ఐ మీన్ అంటే ప్రశాంతత కనబడుతుంది. సాడ్నెస్ ఏం లేదు, 0.1%. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఐ కాంట్. ఓకే, ఎప్పటి నుంచి చేస్తున్నారు మెడిటేషన్ మీరు? ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇన్ మై స్కూల్ డేస్ అరౌండ్ 8th క్లాస్ ఆన్వర్డ్స్. ఓకే, ఇప్పుడు నేను మెడిటేషన్ వల్ల కొన్ని పవర్స్ వస్తాయి అంటారు కదా, లైక్ ఇప్పుడు నేను మనసులో ఏమైనా అనుకుంటే అవి కూడా మీకు తెలిసిపోతాయి. నథింగ్, అలా ఏముంది. ఇయర్స్ మెడిటేషన్ చేశారు కదా, సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్? మెడిటేషన్ ఈజ్ లైక్ ఎ డివైన్ పవర్ వి అక్వైర్డ్ ఇన్ దట్ అదైతే నేను క్యాప్చర్ చేయగలను చెప్తాను. ఓకే, సూపర్ న్యాచురల్ పవర్స్ ఏం లేవు కదా? అబ్బా సాయిరామ్. అమ్మయ్య, ఓన్లీ నో. అంటే మెడిటేషన్ చేసే వాళ్ళకి పవర్స్ వస్తాయని నేను చదివి. ఓకే, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నది మీతో పాటు ఉంటుంది కదా, కొన్ని ఇయర్స్ నుంచి డౌట్ ఉంటుంది, బట్ అది అడగడానికి ఇబ్బంది పడడమో లేకపోతే ఇది. నాకైతే చిన్నప్పటి నుంచి ఉండేది ఏంటంటే అకార్డింగ్ టు సోషల్ బట్టి ఇప్పుడు జనరల్గా గ్లోబ్ అనేది సో రౌండ్ షేప్లో ఉంటుంది. అంటే నేను ఎప్పుడు మా సోషల్ సార్కి అడిగేది ఒకటే, సార్ మీరు చెప్తుంటారు కదా జనరల్గా మనకి ఐన్స్టీన్ ఇవన్నీ ఇలా ఉంటాయని చెప్తారు కదా, వాటర్ ఎందుకు సార్ స్ప్లిట్ అవ్వకుండా ఉండదు? అంటే బీచ్కి వెళ్ళేటప్పుడు అలానే ఉంటుంది కదా సార్, అది ఎందుకు సార్ కిందకి పడిపోతుంది? అది స్టిల్ అలా అనిపిస్తూ ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. ఇట్స్ ఫన్నీ. మీకు బాగా నచ్చిన కోట్ ఏంటి? కోట్. ఎస్, ఇది మీకు చదివినప్పుడల్లా ఇన్స్పైరింగ్ అనిపించి మీరు ముందుకి మోటివేట్ అయ్యే కోట్, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసే కోట్. It's lot of going in your mind. Currently picking one is difficult. బట్ ఏదో ర్యాండమ్గా ఒకటి చెప్పండి, మీరేం చెప్పచ్చు? Prevention is better than cure. అదే చిన్నప్పటి నుంచి ఇది ఆట వెనకాల రాయాలి.